గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఆదివారం కుకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో ఇండ్లు, అపార్ట్మెంట్లు, షెడ్లు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను 3 రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, అంతలోనే కూల్చివేశారని ఓ బాధితుడు కన్నింటి పర్యంతమయ్యాడు. హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించనున్నట్లు ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. రాజకీయ ఒత్తిడులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం అమీన్పూర్, కుకట్పల్లి ప్రాంతంలోని FTL బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నల్ల చెరువుకు సంబంధించిన 4 ఎకరాల బఫర్ జోన్ లో ఉన్న 50కి పైగా బిల్డింగ్లు, అపార్ట్మెంట్లను బుల్డోజర్ల సహాయంతో నేలమట్టం చేశారు. FTL పరిధిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 25 బిల్డింగ్లు, 16 తాత్కాలిక షెడ్లను సైతం కూల్చివేశారు. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలోని కిస్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో ఉన్న అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేశారు. ఈ కూల్చివేతల పర్వం ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అయితే ఈ కూల్చివేతలపై కొందరు స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము కొనుగోలు చేస్తున్న స్థలాలు చెరువు FTL పరిధిలో ఉన్నట్లు తెలియదని వాపోయారు. 3 రోజుల క్రితమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ఇంతలోనే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఓ బాధితుడు కన్నీరు మున్నీరుగా విలిపించాడు. మేం కొన్న ఇల్లు ప్రభుత్వం స్థలంలో ఉందని మాకు తెలీదు. రిజిస్ట్రేషన్ ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం. అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నాం. ఇల్లు కూలుస్తామని అధికారులు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాం. ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని హైడ్రా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతలపై కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వం వీరికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ సంస్థల వల్ల జరిగిన తప్పని, ఇంటి నిర్మాణం అనుమతి ఇవ్వడం, ఆస్తిని రిజిస్ట్రేషన్ నమోదు చేయడం, సకాలంలో నిర్మాణాన్ని ఆపడంలో ప్రభుత్వం తప్పిదం ఉందని అంటున్నారు. ప్రభుత్వ అంతర్గత విభాగాల వల్ల వచ్చే సమస్యలకు పౌరులకు శిక్ష విధించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని కూడా జవాబుదారీ చేయాలని, వాళ్ళకి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా నేడు కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్, కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ కట్టడాలను, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.